వాటర్ చెస్ట్నట్, దీనినే చాలామంది సింగాడ అని కూడా పిలుస్తారు. చలికాలంలో లభించే ఇవి బహుశా చాలామందికి తెలియదు. చూడడానికి నల్లగా లోపల తెలుపు రంగుతో ఇది కనిపిస్తుంది. ముఖ్యంగా ఇవి చలికాలంలో విరివిగా కనిపిస్తాయి. అయితే ఇవి ఏంటి? ఇవి దుంపలా లేక ఫలాలా? ఎలా తింటారు? ఇవి తినటం వల్ల మనకు కలిగే లాభాలేంటి తెలుసుకుందాం రండి. ఈ వాటర్ చెస్ట్నట్ నీళ్లలో పెరుగుతుంది. లేతగా ఉన్నప్పుడు ఆకుపచ్చగా, ఎండాక నల్లగా ఉంటాయి. పై పొట్టు వలిచేస్తే లోపల తెల్లని గింజ ఉంటుంది. ఇవి అన్నంలో కూరగా తినదగినవి. వాటర్ చెస్ట్నట్లో వివిధ రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఇందులో ప్రోటీన్, పొటాషియం, మాంగనీస్, రాగి, విటమిన్ B6, రైబోఫ్లైవిన్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో నీరు సమృద్ధిగా ఉంటుంది. అందుకే శరీరాన్ని హైడ్రేట్గా ఉంచడంలో సహాయపడుతుంది. ఇందులో విటమిన్ C, విటమిన్ A, మాంగనీస్ వంటి అనేక పోషకాలుంటాయి. వాటర్ చెస్ట్నట్లో అధిక మొత్తంలో ఉండే ఫైబర్ మీ జీర్ణక్రియకు సహాయపడుతుంది. చలికాలంలో దీన్ని తినటం వల్ల ప్రేగు కదలిక ప్రక్రియను సులభతరం చేసి మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఈ గింజల్ని దోరగా వేయించి తినొచ్చు, లేదా ఉడికించి కూర, పులుసుల్లో కూడా వాడుకోవచ్చు. సోయా గింజల్ల అన్ని రకాల కూరల్లోనూ కలిపి వండుకోవచ్చు. ఉత్తరాది వారు ఉదయం పూట అల్పాహారంగా వీటిని తాలింపు వేసుకుని తింటారు. ఆలు రుచిలో ఉంటాయని చెప్తారు. ఈ గింజల పిండితో గాని, గోధుమ పిండిలో ఈ పిండిని కూడా చెరి సగంగా కలిపి కాని చపాతీలు చేస్తారు. తెలివితేటల్ని, మేధాశక్తిని, నరాలకు బలాన్ని కలిగించే గుణం కూడా వీటికుంది. ఇమ్యూనిటీ బూస్టర్గా కూడా ఈ గింజలు పనిచేస్తాయి. వీటిని తినటం వల్ల కీళ్లవాతం, వడదెబ్బ, నీరసం, నిస్సత్తువ, లైంగిక అసమర్థత, విరేచనాల వ్యాధి, కంటి వ్యాధులు, సంతానం లేకపోవటం లాంటి సమస్యలను దూరం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. వాటర్ చెస్ట్నట్ తీసుకోవటం వల్ల జుట్టుకు బలం చేకూరుతుంది. ఎందుకంటే ఇందులో ఉండే లారిక్ యాసిడ్ మూలాలను బలంగా చేస్తుంది. దీంతో జుట్టు పెరుగుదలకు దోహదం చేస్తుంది. చాలా తక్కువ క్యాలరీలు, కొవ్వు ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వ్యక్తులు నిస్సంకోచంగా తమ ఆహారంలో చేర్చుకోవచ్చు. అంతేకాకుండా ఇది ఫిట్నెస్కు కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. దీన్ని తిన్న తర్వాత చాలాసేపు కడుపు నిండుగా ఉంటుంది. దీంతో మీకు ఆకలి తగ్గుతుంది. మూత్ర వ్యాధులు, ఎసిడిటీ, ఉడుకు విరోచనాలు, స్త్రీల వ్యాధుల్లో ఔషధంగా పనిచేస్తాయి. నరాల బలహీనతను తగ్గిస్తాయి. పురుషుల్లో జీవకణాలను పెంచుతాయి. బాలింతలకు పాలు పెరిగేలా చేస్తాయి. లైంగిక శక్తిని పెంచే ద్రవ్యాల్లో ఇవి ముఖ్యమైనవే. అంతేకాకుండా అధికంగా రక్తస్రావం కాకుండా ఆపుతాయి.